దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని తెలంగాణ ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పారు. స్థానిక సంస్థల అభివృద్ధి కోసం ప్రభుత్వానికి తగు సూచనలు సలహాలు ఇచ్చి బాధ్యతగా పనిచేస్తామంటున్నారు సిరిసిల్ల రాజయ్యతో మా కరెస్పాండెంట్ రాంబాబు ఫేస్ టు ఫేస్. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు సిరిసిల్ల రాజయ్య. రాష్ట్ర ప్రభుత్వం గురుతరమైనటువంటి బాధ్యతనిచ్చింది. దీనిపైన మాట్లాడేందుకు మనతో సిరిసిల్ల రాజయ్య ఎంపీగా మాజీ ఎంపీ గారు ప్రస్తుతం చైర్మన్ అయినటువంటి రాజయ్య గారు. రాజయ్య గారు చెప్పండి, మీకు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఇటు రాజ్యాంగంలో 73, 74 సవరణలు తీసుకొచ్చి గ్రామాలను బలోపేతం చేయాలని చెప్పేసి భావించినటువంటి సందర్భంలో మీకు ఈ బాధ్యత ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మా ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రైట్ సమయంలో రైట్ ప్లేస్లో రైట్ మనిషిని గుర్తించి నియామకం చేసినందుకు మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజాస్వామ్యము ప్రజలు కొరకు ఏర్పడ్డ ప్రజాస్వామ్య ఫలాలు సామాన్య మానవునికి అందాలంటే గ్రామాలు బలోపేతం కావాలి. ప్రజాస్వామ్యానికి బేస్మెంట్ లాంటివి, పునాదులు లాంటివి గ్రామ పంచాయతీలు, స్వయం పరిపత్తి కలిగిన స్థానిక సంస్థలు. వాటిని బలోపేతం చేయకుండా ప్రజాస్వామ్యం అనిపించబడదు అని సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రాజ్యాంగ సవరణ చేసి గ్రామ పంచాయతీలను ఫైనాన్షియల్గా ప్రతిపుష్టి కల్పించి అధికార వికేంద్రీకరణ జరిపి రొటేషన్ పద్ధతిలో అధికారాన్ని పంచి ఆడవాళ్ళకు కూడా 33% రిజర్వేషన్ ఇచ్చి క్రమ పద్ధతులు 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరపాలని ఒక నియమం పెట్టి ఈ రకంగా ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రజలకు అందించిన ఘనత రాజీవ్ గాంధీ. దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తాం. టీఆర్ఎస్ పార్టీ తుంగలు దొక్కింది, నేను అమలు చేస్తానని నా ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇలా బలోపేతం చేసేటువంటి చర్య చేపట్టడం జరిగింది. అటు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీని ఎట్లయితే బలోపేతం చేసినారో ఈ స్వయం ప్రతిపత్తి సంస్థను కూడా అట్లే బలోపేతం చేయడం జరుగుతుందని మాట తెలియజేస్తా ఉన్నాను. అంటే గ్రామ పంచాయతీలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, కొంతమంది రాజీనామాలు చేశారు, మరొక మంది ఫీల్డ్ అసిస్టెంట్గా పనులకు వెళ్తా ఉన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు లేవు, వాళ్ళందరూ కూడా ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్మార్గమైనటువంటి ఆలోచన గత ప్రభుత్వం చేసిందనే, చట్టం ఉన్నప్పటికీ దాన్ని చట్ట ఉల్లంఘన చేసిందనే ఇలా చట్ట పరిధిలో కార్యక్రమాలు తీసుకోవటం జరిగింది. మీరు అందరూ చూసినారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రొటేషన్లు సర్పంచులు అయిన తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు అయిన తర్వాత వాళ్ళు అనేక వాగ్దానాలు చేసినప్పటికీ కూడా డబ్బులు లేక విలవిలలాడి ప్రజలకు జవాబు చెప్పలేక ఇటు ప్రభుత్వం అడగలేక నిర్వీర్యం చేసినటువంటి దుర్మార్గ పరిపాలనకు ఈరోజు చరమతి గీతం పాడింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. చివరిగా స్థానిక సంస్థలకు ప్రభుత్వానికి రాజయ్య వారధిగా ఏ విధంగా కీలకంగా వ్యవహరించబోతున్నారు? చట్టమును, దానికి ఉన్నటువంటి పరిధులను, పరిమితులను ప్రజల క్షేమం కోసం స్థానిక ప్రజాస్వామ్యంను అమలు చేయడానికి దాన్ని వాడడం జరుగుతుంది. ఇది రాజయ్య గారు చెప్పేది. ప్రభుత్వానికి ఇటు స్థానిక సంస్థలకు వారధిగా పనిచేస్తానని చెప్పేసి స్థానిక సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో రాంబాబు, అమ్మా న్యూస్, హైదరాబాద్.